నిషా గీతాలనే కాదు, ఖుషీ గీతాలనే కాదు, ప్రణయ గీతాలనే కాదు, భావగీతాలనే కాదు, విప్లవ గీతాలనే కాదు, సాంప్రదాయబద్ధమైనటువంటి జావళీల్ని కూడా రాయగలరు, రాశారు. రాసి తన రచనా ప్రతిభని నిరూపించుకున్నారు దాశరథి గారు. అమరశిల్పి జక్కన చిత్రంలో ఆయన రాసిన జావళి పండిత పామరుల ప్రశంసలకి నోచుకుంది. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు కల్పన గారు. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి. రాధనోయి గోపాల నేనే రాధనోయి. పొన్నల నీడలలో నీ మృదు పదముల జాడలలో ఆడే పొన్నల నీడలలో నీ మృదు పదముల జాడలలో నేనే నీవై నీవే నేనై కృష్ణ నేనే నీవై నీవే నేనై అనుసరింతురానే నీ వేళ అనుసరింతురానే నీ వేళ నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి.
ఐ థింక్ షీ డిజర్వ్స్ అ స్టాండింగ్ ఓవేషన్. సూపర్ కల్పన, సూపర్, యు వర్ అమేజింగ్. సారీ, నేను కొంచెం మిస్టేక్స్ చేశాను, వెరీ సారీ. ఏమో మాకు మాత్రం అవేమీ కనిపించలేదు, నీ పాటలోని భావం మాత్రమే మాకు వినిపించింది. పైగా ఎంత సచ్ ఎ డిఫికల్ట్ సాంగ్. ఐ డోంట్ నో హౌ భానుమతి అమ్మ హస్ సంగ్ జస్ట్ లైక్ దట్. అంతే. కానీ ఒకళ్ళు పాడిన తర్వాత ఆ పాటని మళ్ళీ ఇంకొకళ్ళు పాడడం అంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది కాబట్టి అందులో ఏ తప్పులు లేకుండా పాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. నిజంగా చాలా కష్టమైనటువంటి పాట. మీరు పాడేటప్పుడు మీరు పడినటువంటి మదన అంటే ఆవేదన అంతా కూడాను కనిపించింది. బట్ ఇట్ వాజ్ అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ. సూపర్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా? సారీ చెప్తున్నాను మధ్యలో చేసిన మిస్టేక్స్. ఆర్కెస్ట్రా వాళ్ళు మీరేమంటారు? బాగా పాడారా కల్పన గారు? సూపర్.